నీట్లో? అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రపంచవ్యాప్తంగా మాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రాసే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏది అంటే నీట్ ఒకటే. యా. అరౌండ్ ఇయర్ బై ఇయర్ నెంబర్ పెరుగుతూ వస్తున్నది. ఓకే. సో ఆల్మోస్ట్ 10-12 లక్షల దగ్గర నుంచి స్టార్ట్ అయింది. 2013లో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఏఐపిఎంటీ కానివ్వండి, మిగతా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వేరువేరుగా కండక్ట్ చేస్తుంటే అవన్నీ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసి అవన్నీ కూడా తీసేసి ఓన్లీ నీట్ ఒక్కటే ఉండాలి అని ఎగ్జామ్ తీసుకొచ్చారు. 2016 నుంచి నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ వస్తున్నారు. సో ఆ 2016లో స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా నెంబర్ గ్రాడ్యువల్ గా పెరిగి పెరిగి ఆల్మోస్ట్ డబుల్ అయింది. 10 లక్షల 12 లక్షల దగ్గర నుంచి ఆల్మోస్ట్ 25 లక్షల దాకా వచ్చింది. ఈ 25 లక్షల మంది ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి టెస్ట్ ని ఎంత సీరియస్ గా తీసుకోవాలి? అది ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు. 1-2 లక్షల స్టూడెంట్స్ రాసేటువంటి టెస్ట్లనే ఒక స్కూల్లో ఇంటర్నల్ ఎగ్జామ్ పెడితేనే ఎంత సీరియస్ గా తీసుకుంటారు ఒక స్కూల్ మేనేజ్మెంట్. అలాంటిది ఒక నేషనల్ వైడ్ ఇక 25 లక్షల మంది విద్యార్థులు రాస్తున్నటువంటి వాళ్ళ భవిష్యత్తు కోసం రాస్తున్నటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ని ఏ గవర్నమెంట్ అయినా కానీ ఎంత సీరియస్ గా తీసుకొని కండక్ట్ చేయాలి, ఆన్లైన్ కానివ్వండి ఆఫ్లైన్ కానివ్వండి. కానీ 2016 నుంచి మనం చూసినట్టయితే 2015లో ఏఐపిఎంటీ కూడా మ్యాసివ్ చీటింగ్ జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టు కంప్లీట్ ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేసింది. అప్పుడు కూడా రీటెస్ట్ పెట్టాలి నేషనల్ వైడ్ అనేటువంటిది 2015లో ఏఐపిఎంటీదే జరిగింది. అప్పటి నుంచే ఈ నీట్ అనేటువంటిది ఓన్లీ ఎంట్రన్స్ ఎగ్జామ్ గా మారింది. మనకు 2016లో అంటే మనం చూసుకున్నట్టు మనం 2016 నుంచి ఇప్పటి వరకు చూస్తే ప్రతి సంవత్సరం ఏదో ఒక ఎలిగేషన్ వస్తున్నది ఉన్నది. మనకు నేషనల్ వైడ్ ఎగ్జామినేషన్ క్యాన్సిల్ కాకపోవచ్చేమో కానీ బట్ ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక ఎలిగేషన్ అయితే వస్తున్నది. అదే అలా ఎలాంటి ఎలిగేషన్స్ వస్తున్నాయంటే మనకు అది ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వల్ల కావచ్చు, ఇప్పుడు ఇంతకు ముందు సార్ చెప్పినట్టుగా బ్లూటూత్ డివైజెస్ కావచ్చు, లేకపోతే ఇంకా లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్స్ కావచ్చు, లేకపోతే క్వశ్చన్ పేపర్ ట్రాన్స్లేషన్స్ కావచ్చు. సో రకరకాలుగా అంటే ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి? సో ఇప్పుడు 2024లో బీహార్, గుజరాత్ లో మనకు పేపర్ లీక్ అయింది. సో అక్కడ గ్రేస్ మార్క్స్ కాంట్రవర్సీస్ వచ్చాయి. సో సుప్రీంకోర్టు హియరింగ్స్ కూడా విన్నారు, రీటెస్ట్ కండక్ట్ చేశారు. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా మళ్ళీ 2025లో కూడా టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి, బయోమెట్రిక్ ఫెయిల్యూర్స్ వచ్చాయి, లోకలైజ్డ్ మాల్ ప్రాక్టీస్ కంప్లైంట్స్ వచ్చాయి. సో అవన్నీ కూడా అంటే క్యాన్సలేషన్ చేయలేదు, కానీ ఇవన్నిటి మీద విద్యార్థులకు అనుమానాలు ఉన్నాయి. ఎందుకు అంటే ఇంత పెద్ద టెస్ట్ కండక్ట్ చేస్తున్నప్పుడు, ఇంత పెద్ద మెకానిజం ఉన్నప్పుడు, ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు ఒక ఎగ్జామినేషన్ ని ప్రాపర్ గా నేషనల్ వైడ్ ఎగ్జామినేషన్ ని ప్రాపర్ గా కండక్ట్ చేయడంలో ప్రభుత్వాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? అంటే దీని వెనుక ఎలాంటి శక్తులు పనిచేస్తున్నాయి అంటే మనం ఒక కార్పొరేట్ శక్తులనే కాకుండా ఒక చిన్న వ్యక్తి దగ్గర నుంచి మొదలు పెడితే, అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే కోచింగ్ సెంటర్, అంటే ఒక నీట్ కోచింగ్ ఇవ్వాలి అనే ఆలోచన వచ్చినటువంటి కోచింగ్ సెంటర్ దగ్గర నుంచి మొదలు పెడితే, సో ఎక్కడైనా ఒక స్టూడెంట్ కి ఎంబీబీఎస్ సీట్ రావాలి అంటే సో నీట్ ఎగ్జామ్ లో మినిమం 400 నుంచి 400, లాస్ట్ టైం పేపర్ చాలా టఫ్ వచ్చింది కాబట్టి 400 కట్ ఆఫ్ కి కూడా ఎంబీబీఎస్ సీట్ లభించింది. సో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే అంటే 400 మార్క్స్ రావడానికి అవసరమైనటువంటి క్వశ్చన్స్ ఎన్ని, ఆ క్వశ్చన్స్ అన్ని ఎక్కడి నుంచి మనం తీసుకొచ్చుకోవాలి అనేటువంటి ఆలోచనలు ప్రతి ఒక్క లెక్చరర్, అంటే టీచింగ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క లెక్చరర్ కార్పొరేట్ కాలేజీలో ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ప్రయత్నం చేస్తున్నప్పుడు దీంట్లో కొంతమంది విద్యార్థుల పాత్ర కూడా ఉంటుంది. అంటే అక్కడక్కడ అంటే ఇంటర్మీడియట్ విద్యార్థుల పాత్ర ఉండకపోవచ్చు, కానీ కొంచెం అంతకంటే పెద్ద ఎత్తులో ఉన్నటువంటి విద్యా సంస్థలు కావచ్చు, లేదా విద్యా సంస్థలు పనిచేస్తున్నటువంటి అడ్మినిస్ట్రేటర్స్ కావచ్చు, లేకపోతే లెక్చరర్స్ కావచ్చు. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. కానీ ఇలాంటి టెస్టులు కండక్ట్ చేస్తున్నప్పుడు ఇన్నిసార్లు కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు దీనికంటే ఒక సొల్యూషన్ రాకపోవడం అనేది, ఇప్పుడు ఈ రోజు ఈ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిందని తెలియగానే అంటే ఎంత మంది విద్యార్థులు, దాదాపు 24 లక్షల మంది, 22 లక్షల మంది విద్యార్థులు ఎంత డిసప్పాయింట్ అయి ఉంటారు, ఎంత డిప్రెషన్లకు లోనై ఉంటారు. ఎందుకంటే దీని వెనుక మళ్ళీ ఎంత, ఈవెన్ దో ఎన్టీఏ కూడా ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మరి నీట్ ఎగ్జామ్ డేట్ డిక్లేర్ చేయాలి, అలాగే న్యూ అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ చేయాలి, అలాగే రివైజ్డ్ ఎగ్జామ్ సిటీ కన్ఫర్మేషన్స్ చేయాలి, అలాగే మళ్ళీ ఫ్రెష్ ఆన్సర్ కేసు మనకు విడుదల చేయాలి. ఇవన్నీ కూడా చెయ్యాలి అంటే మనకి ఎంత టైం తీసుకుంటుంది? ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒకటి జరగటం. సో డిలే సొల్యూషన్ ఏంటి సార్? సొల్యూషన్ అంటే ఏంటంటే సార్, ఇప్పుడు ఈ ఎన్టీఏలో జేఈ మెయిన్స్ అనేటువంటిది ఆన్లైన్ ఎగ్జామినేషన్ గా మారిన తర్వాత దాదాపుగా ఆల్మోస్ట్ ఇది తక్కుకుంటూ వచ్చింది. అంటే ఈ లీకేజ్ అనేటువంటిది లేదు ఆన్లైన్ లోకి వచ్చిన తర్వాత జేఈ మెయిన్స్ లో. అలాగే ఎంసెట్ కూడా ఆన్లైన్ కి వచ్చిన తర్వాత అంత పెద్ద లీకేజ్ ఎక్కువగా లేదు.
ఆఫ్లైన్ లో ఉన్నంత మరి ఇది ఎందుకు ఆన్లైన్ లో పెట్టట్లేదు? అది మరి లాస్ట్ ఇయర్ కూడా చాలా చర్చలు జరిగాయి, ఆన్లైన్ లో పెట్టాలనుకున్నారు, బట్ లాస్ట్ మినిట్ లో మళ్ళీ క్యాన్సిల్ చేశారు. అసలు ఈ ఇయర్ దాని డిస్కషన్ కూడా ఏమీ జరగలేదు. బట్ టెక్నికల్ ఇష్యూస్ ఎలాంటివి వస్తున్నాయి అంటే 10-11 లక్షలకు జేఈ మెయిన్స్ లో ఆన్లైన్ కండక్ట్ చేస్తున్నప్పుడు, అలాగే 3-4 లక్షల విద్యార్థులకు స్టేట్ వైడ్ లో ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఒక నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి పెద్ద ఇబ్బంది ఏం రాకపోవచ్చేమో, కానీ టెక్నికల్ గా వాటి ప్రాబ్లమ్స్ ఎలాంటి అంటే సెంటర్స్ ఎన్ని కావాలి, స్టేట్ వైడ్ లో ఎన్ని సెంటర్స్ అవసరం ఉంది, సో అన్ని సెంటర్స్ ఉన్నాయా లేదా, అన్ని సెంటర్స్ లో ఎగ్జామ్ కండక్ట్ చేయగలమా లేదా అనేటువంటిది, మరి ఇంత పెద్ద నెట్వర్క్ ఉంది. సో మరి సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఆలోచించట్లేదు, దీని మీద ఎందుకు డిస్కషన్ చేయట్లేదు? కరెక్ట్ గా ఎగ్జామ్ టైంకి వచ్చిన తర్వాత ఒక 1 మంత్ ముందో 2 మంత్స్ ముందో 3 మంత్స్ ముందో ఈ డిస్కషన్ చేస్తారా కానీ ఇప్పుడు ఈ రోజు ఎగ్జామ్ అయిన తర్వాత ఇమీడియట్ గా రేపటి నుంచి నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ గురించి ఎందుకు డిస్కషన్ చేయరు? సో దాన్ని ఏమైనా మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుంది కదా అనే ఆలోచన ఎందుకు రావట్లేదు? సో ఏ గవర్నమెంట్ కూడా సీరియస్ గా తీసుకోవట్లేదు దీని గురించి. ఎగ్జామినేషన్ ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ తీసుకోండి. ఇప్పుడు ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ మార్చాలనుకున్నారు. విద్యా వ్యవస్థ మార్చాలనుకుంటున్నప్పుడు ఎప్పుడు దాన్ని అనౌన్స్ చేయాలి అంటే ఒక సంవత్సరం ముందుగానే అనౌన్స్ చేయాలి. అంటే జూన్ 2వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు నుంచి క్లాసులు మొదలైతాయి, తరగతులు మొదలైతాయి. సో దానికంటే ముందు అడ్మిషన్స్ ఆల్మోస్ట్ ఒక 1 మంత్ నుంచి అడ్మిషన్స్ మొదలు కావాలి, షెడ్యూల్ రిలీజ్ చేయాలి. దీని గురించి ఎప్పుడు చర్చ జరగాలి అంటే ఒక సంవత్సరం ముందు నుంచి చర్చ జరగాలి. అలాగే దానికి సంబంధించినటువంటి రూల్స్, రెగ్యులేషన్స్, నిబంధనలు అవన్నీ కూడా రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకున్న తర్వాత ఒక 1 మంత్ ముందు అంటే ఈ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఇచ్చేటువంటి సలహా సంప్రదింపులు కావచ్చు, ఒక 1 మంత్ ముందు ఇమీడియట్ గా మొన్ననే జస్ట్ అడ్మిషన్ షెడ్యూల్ క్యాన్సిల్ చేశారు. మళ్ళీ 2-3 రోజుల్లోనే అడ్మిషన్ షెడ్యూల్ ఈ సంవత్సరం వీలు కాదు, మళ్ళీ దాన్ని రీషెడ్యూల్ చేస్తున్నాం, మళ్ళీ దాన్ని కంప్లీట్ గా చర్చ చేసిన తర్వాత చూద్దామంటున్నారు. అంటే ఒక పరీక్ష నిర్వహిస్తున్నటువంటి ఆ సంస్థ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ కావచ్చు, ఒక పరీక్ష గురించి ఒక సంవత్సరం పాటు అంటే దాంట్లో ఉన్నటువంటి మేధావులందరినీ కూడా పిలిచి చర్చించి దాంట్లో వచ్చేటువంటి సమస్యలు, టెక్నికల్ ఇష్యూస్ కానివ్వండి, మిగతా ఇష్యూస్ కానివ్వండి, అన్నిటి గురించి చర్చించి ఒక నిర్ణయం తీసుకొని దీని విధంగా చేస్తే అంటే ఇంతకు ముందు వచ్చినటువంటి సమస్యలు ఎలా వచ్చాయి, ప్లస్ ఆ సమస్యలకు పరిష్కారాలు ఎలా వస్తాయనేటువంటి వాటి గురించి ఎక్కడ కూడా చర్చలు జరగట్లేదు. అంటే విద్యా వ్యవస్థ మీద పకడ్బందీగా ప్రభుత్వం ఎక్కడ కూడా వ్యవస్థను ఏర్పాటు చేయట్లేదు. అది రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు లేదా కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు. అన్ని చూస్తున్నాం మనం, అన్ని రకాల ఎగ్జామ్స్ లీక్ అవుతున్నాయని ఇంతకుముందు అనుకున్నాం మనం. ఎందుకు అంటే విద్యా వ్యవస్థని నిర్లక్ష్యం చేస్తున్నారు. విద్యా వ్యవస్థకి మరి ఫండ్స్ ఇవ్వట్లేదా అంటే ఫండ్స్ ఉన్నాయి, కానీ మరి పర్ఫెక్ట్ గా వ్యవస్థలు లేవు. అలాగే మంచి మంచి వ్యక్తులు ఉన్నారండి, ఈ ఎగ్జామినేషన్ గురించి తెలిసినటువంటి చాలా మంది మేధావులు ఉన్నారు, కానీ ఎవరిని ఎగ్జామినేషన్స్ కోసమే ఎన్టీఏ పెట్టింది, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. అయినా జరుగుతుంది. బీఆర్ఎస్ నుంచి దిలీప్ రెడ్డి జాయిన్ అయ్యారు. దిలీప్ రెడ్డి గారు నమస్కారం అండి. ముఖ్యంగా ప్యానల్ మెంబర్స్ కి మీకు అందరికి. అయితే మనకి ఇప్పుడు జనరల్ గా మనం ఏమైనా ఎగ్జామ్ కు ప్రిపేర్ అవ్వాలంటే సిలబస్ చదవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ బీజేపీ ప్రభుత్వంలో ఏంటంటే ఏదన్నా టెలిగ్రామ్ గ్రూపులలో కానీ లేకపోతే ఏదన్నా గెస్ట్ క్వశ్చన్ చదువుకుంటే పాస్ అవుతామనేటువంటి ఒక అభిప్రాయం ప్రజలలో కలిగే. మా దాంట్లో గ్రూప్ 1 అనేది నేను చెప్తా వినండి ఒకసారి. మా ఆధ్వర్యంలో జరిగింది చెప్తున్నామండి. కేసీఆర్ వచ్చి కాదు, ఇది చర్య అనేది అనివార్యం. దానికి తగిన మూల్యం అనేది లెట్ మీ కంప్లీట్. దానికి ప్రతిఫలం అనేది మేము అనుభవిస్తా ఉన్నాము. అయిపోయింది, ఎందుకంటే ప్రజలు అనేది అంతిమ నిర్ణేతలు వాళ్ళు కూడా అనుభవించారు. లాస్ట్ మీరు ఒకసారి చూడండి, భరత్ గారు మీరు గ్రూప్ 1 అన్నారు. యాక్చువల్ గా గ్రూప్ 1 లో బయోమెట్రిక్ చూసుకోండి. జస్టిస్ మాధవి గారు ఇచ్చిన తీర్పులో చాలా క్లియర్ గా ఏం చెప్పారంటే బయోమెట్రిక్ అనేది తీసుకోలేరు, దీని వల్ల లీక్ అయిందేమో అని అన్నారు. పొలిటికల్ దిలీప్ రెడ్డి మిమ్మల్ని పిలిచింది ఏంటంటే పొలిటికల్ గా విమర్శిస్తే లాభం లేదు. దీన్ని మోడీ పెట్టడు, కేసీఆర్ పెట్టడు, కేటీఆర్ పెట్టడు, లేకపోతే ఇంకా కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి పెట్టాడు. ఎగ్జామ్ లీకేజ్ సంబంధించి ఆయన పోయి జీపీఎస్ ట్రాకింగ్ వీళ్ళు ఎవరు చేయరు. ఈ రాజకీయ పార్టీలు ఒకసారి ప్యాటర్న్ చూద్దామని నేను చెప్పేది ఏంటంటే దీనికి ఎవరైనా ముఖ్యమంత్రినో ప్రధానమంత్రినో లేకపోతే మంత్రులనో వాళ్ళ బ్లేమ్ చేస్తే కాదు. అల్టిమేట్లీ స్టూడెంట్స్ కి న్యాయం జరగాలంటే ఏం చేయాలన్నది చర్చించాలి మనం. గ్రూప్ 1 మీరు అనుభవించాలని వీళ్ళు అనుభవించారు కాదు. నాన్ పొలిటికల్ డిస్కషన్. అందుకనే మనం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అట్లా పిలవలేదు. స్టూడెంట్ లీడర్ గా మిమ్మల్ని పిలిచాను. ఓకే, ఒకటి సింపుల్ ఏంటంటే నేను ఎగ్జాంపుల్ ఎందుకు కోట్ చేస్తున్నా అంటే
గతంలో ఫస్ట్ టైం జరుగుతూనే మనం పొరపాటు అనుకోవచ్చు. ఇదేం ఫస్ట్ టైం జరిగింది కాదు కదా, రిపీటెడ్ గా ఎవరి ప్రభుత్వ హయాంలో జరిగిందనే చర్చ నేను చెప్పబోయి దానికి ఒక ఉదాహరణగా చెప్పడం జరిగింది. ఐఎమ్ ఆల్సో నాట్ ఇంట్రెస్టెడ్ టు పొలిటిసైజ్ దిస్ డిబేట్. ఓకే, కోచింగ్ మాఫియా మధ్యవర్తుల కోచింగ్ పాత్ర కూడా మాఫియా ఉందనుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తా ఉంటే ఎందుకు చర్యలు తీసుకోవాలి? ఎస్, ఇప్పుడు మనం చూస్తా ఉంటే ఇప్పుడు మన ఈవెన్ హైదరాబాద్ లో కూడా తీసుకోండి, చాలా నార్త్ ఇండియాకి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి. అంటే ఈ కల్చర్ అనేది నేను ఏదో ఇండియాలో సౌత్ ఇండియా నార్త్ ఇండియా నేనేం డిఫరెన్షియేట్ చేయట్లేను. కాకపోతే ఈ కోచింగ్ సెంటర్లు అన్ని అక్కడ వాళ్ళకు ఒక సక్సెస్ ఫార్ములా అని వాళ్ళు ఫీల్ అవుతారు. సక్సెస్ ఫార్ములా కాదు, మనం అంతా చూస్తా ఉంది ఏంటంటే గెస్ట్ పేపర్ ఫార్ములా. ఈ గెస్ట్ పేపర్ ఫార్ములా పట్టుకొచ్చి ఇక్కడ కూడా మేము ర్యాంకులు 1 1 1 2 2 2 మనం అంతా యాడ్లు చూస్తా ఉన్నాం. అంటే అటువంటి ఫార్ములా తీసుకొచ్చి మన దగ్గర కూడా వృద్ధి ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా అనిపిస్తా ఉన్నది. అయితే ఇప్పుడు మన మోడీ గారు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తెలాలేస్తే డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ఇవన్నీ ఉదరగొడతా ఉన్నాం. ఇంత చేస్తున్నా కూడా ఒక సింపుల్ ఎగ్జామ్ ఎందుకు మనం ఆన్లైన్ కండక్ట్ చేయలేకపోతా ఉన్నాం? అదే ఎగ్జామ్ సంబంధించిన ఫీజులను నువ్వు ఫోన్ పేలో కడతావా, గూగుల్ పేలో కడతావా, ఎట్లా కడతావా అని చెప్పేసి ఒక 100 ఆప్షన్లు ఇస్తున్నాడు. అట్లాంటిది ఒక చిన్న ఎగ్జామ్ ని ఎందుకు ఆన్లైన్ లో కండక్ట్ చేయలేకపోతా ఉన్నారు? ఇదేదో ఫస్ట్ టైం జరగలే కదా, ఇది రిపీటెడ్ గా జరుగుతున్నటువంటి అఫెన్స్ లా తీసుకోవాలి మనం. అంటే ఫస్ట్ టైం జరిగినా గానీ దానిని ఎందుకు మళ్ళీ రిపీటెడ్ గా జరిగేలాగా ఎందుకు తీస్తా ఉన్నారు? లాస్ట్ టైం సిబిఐ ఎంక్వైరీ చేసిరు, దానివల్ల ఏం జరిగింది? ఈసారి ఏమైనా జరగకుండా ఉన్నదా? అసలు ఈ ఒక్కటే దాంట్లో ఉందా? అసలు మనకి ఏంటంటే సమాజంలో డాక్టర్లు అనే వాళ్ళు ఏంటంటే డాక్టర్ బాగుంటేనే మనం బాగుంటాం. ఈరోజు చూస్తాం కార్పొరేటర్ వైద్యం ఇట్లా పేపర్లు కొనుక్కొని పోయినోడు ఒకవేళ డాక్టర్ అయితే వాడి పరిస్థితి ఏంది? వాడేమన్నా మెడికల్ మాఫియా రన్ చేయకపోతే వాడేమన్నా స్వచ్ఛంద సంస్థ రన్ చేస్తాడా, లేకపోతే రూపాయికి వైద్యం చేస్తాడా? మనకు అటువంటి చేసే పరిస్థితులు ఉండవు కదా. దీని ఇంప్లికేషన్ చూస్తూ ఉంటే ఒక 22 లక్షల మంది విద్యార్థులే కాదు, వారి తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబము, వాళ్ళ ఒక 2 years ఎఫర్ట్, ఇంతగానో మనం చూస్తూ ఉంటే ఇవన్నీ కూడా మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. కేవలం ఏదో నువ్వు క్యాన్సిల్ చేసినంత మాత్రాన మళ్ళీ పెట్టుకుంటా అన్నంత మాత్రాన కాదు కదా. ఈరోజు మనము ఎవరు పరిపాలించాలి, మన ఇండియాను ఎవరు పరిపాలించాలి, మన రాష్ట్రాన్ని ఎవరు పరిపాలించాలి అనే ఒక ఓటింగ్ను కూడా మనం ఈవీఎంలో తీసుకొచ్చి మిషన్లలో డిజిటలైజ్ చేసుకుంటాం. అటువంటిది ఈ ఎగ్జామ్ ఎందుకు డిజిటలైజ్ చేయలేకపోతా ఉన్నాము? నిజంగా సిగ్గుపడాల్సిన అంశము. దీనికి వాళ్ళ ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా ఒక ప్రతినిధి కానీ, ధర్మేంద్ర ప్రధాన్ గారు కానీ, లేకపోతే మోడీ గారు కానీ, ఎందుకంటే ఇదేం చిన్న విషయం కాదు కాబట్టి వాళ్ళలో ఎవరైనా ఒకరు స్పందించి ఇది జరగకుండా ఎలా ఉండాలో తీసుకోవాలి. అయితే ఇప్పుడు మనకు డిజిటల్ పేపర్ తీసుకుంటే మనకు ఎన్క్రిప్టెడ్ వస్తుంది, జస్ట్ 1 minute బిఫోర్ ద ఎగ్జామ్ ఒక ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ ఏదో ఇస్తారు కాబట్టి మనకు డిజిటల్ గా తీసుకుంటే గతంలో వారు చెప్పినట్టుగా వాళ్ళు కోడ్ చేసినట్టుగా కూడా చాలా లీక్స్ అనేవి తగ్గినాయి. అంటే ఈ లీక్స్ అనేటివి ఇకతోనైనా ఆగితే బాగుంటుందని చెప్పేసి విద్యార్థులు ఇప్పుడు పరీక్షా వ్యవస్థ నమ్మే పరిస్థితి ఉందా సార్? నేను చెప్పినా కదా, నేను చెప్తే మళ్ళీ పొలిటిసైజ్ అంటారు మీరు. పరీక్ష విధానం అని అంటే పరీక్ష పేపర్ ఏదొస్తుందని కాదు, సిలబస్ ఏదొస్తుందని కాదు. నేను చెప్పినట్టుగా వాట్సాప్ గ్రూప్ లేకపోతే టెలిగ్రామ్ ఛానల్లో చదువుకుంటే ఈరోజు మేము పాస్ అయిపోతామని చెప్పేసి ఈరోజు పెడదారి పట్టే అవకాశం కూడా ఉన్నటువంటి పరిస్థితులకు ఈరోజు విద్యార్థులకు నెట్టివేస్తా ఉన్నారు ఈ ఉన్నటువంటి వ్యవస్థ. అసలు వీళ్ళు ఈ లీక్ వీరులు తెల్లారొచ్చి మళ్ళీ గ్రీకు వీరులుగా ప్రచారం చేసుకుంటా ఉంటారు. మీరు చూస్తే ఇప్పుడు మళ్ళీ ఏమనంటే ఇప్పుడు ఏదైనా మనము పార్టీని తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పరిపాలిస్తుంది ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళే కదా. ఈరోజు మనమే వేరే పరిపాలన లేదు కదా. ఇప్పుడు ఆ పరిపాలనకు సంబంధించిన మంత్రి ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు వాళ్ళు ఇప్పటివరకు ఏదైనా పెట్టి మేము ఇది చేస్తామని చెప్పేసి ఇంతవరకు మనం చెప్పింది లేదు. వాళ్ళు చెప్పి దాన్ని ఖండించి అరే మేము నెక్స్ట్ ఇన్నిసార్లు రిపీట్ అయింది, ఇంకొకసారి రిపీట్ కాలేదని చెప్పేసి అంటే ఇప్పుడు మంత్రి గారు కూడా రిజైన్ చేస్తే నైతిక బాధ్యత వహించి కొద్దిగా నేను ఇంకొకసారి జరగకుండా ఎవరైనా ఉంటారు. మనం గతంలో చూసినాం ఒక చిన్న ఆరోపణలు వస్తుంటే ఎట్లా రిజైన్ చేసినటువంటి చరిత్ర మన గత ప్రభుత్వాల్లో ఉన్నది. ఆ నైతిక విలువలు ఇప్పుడు ఎక్కడికి లోపించినాయి మనం చూద్దాం. ఒకసారి ఏవీపీ నుంచి రాంబాబు గారు జాయిన్ అయ్యారు. రాంబాబు చెప్పండి, దీని సొల్యూషన్ ఏంటి? ఆడియో రావట్లేదు మీ దగ్గర నుంచి. వినిపిస్తుంది చెప్పండి. ప్యానెల్లో ఉన్నటువంటి అందరికి కూడా నమస్కారం. ఇది నిజంగా కొన్ని లక్షల మంది విద్యార్థులు డాక్టర్ కావాలనే వాళ్ళ కళ, వాళ్ళ తల్లిదండ్రులు కూడా కళ. తర్వాత ఇంటర్మీడియట్ చదివేటువంటి విద్యార్థులు లాంగ్ టర్మ్ మరి తీసుకొని మరి ఈ డాక్టర్ కావాలనేటువంటి ఒక కళతోనే వాళ్ళు చదువుకొని ఇలాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇలాంటి ఎగ్జామ్స్ లో ఇంత పెద్ద ఏజెన్సీ ఒక తప్పిదం వల్ల ఇలాంటి తప్పిదాలు జరగడం మూలంగా లక్షల మంది విద్యార్థులు దగ్గర 22.5 లక్షల 23 లక్షల మంది విద్యార్థులు వారి యొక్క బాధ్యత రాహిత్యానికి వీలు బలి కావాల్సి వస్తుంది. వాళ్ళ యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉంటదంటే అసహనం, ఆందోళనతోని అది ఎటైనా దారి తీయచ్చు.
కాబట్టి ఎన్టీఏ 2024లో జరిగినటువంటి ఈ నీట్ ఎగ్జామ్ సంబంధించినటువంటి దానిలో లీక్ జరిగిందని చెప్పేసి రద్దు చేసి తర్వాత దాని మీద సిబిఐ ప్రోబ్ చేసినారు. ఒక్క సంవత్సరం కాలేదు, 2025లో కూడా కొన్ని ఆరోపణలు వచ్చినాయి. దాని నుంచి వెళ్ళి అది కాదు ఇది అని చెప్పేసి దానిలో రద్దు చేయనప్పటికీ కూడా మళ్ళీ ఈ 2026లో దీన్ని అంటే ఇది లీక్ కావడం అనేది చాలా దురదృష్టకరము. ఇప్పుడు ఇంతకుముందు మురళీ సార్ మాట్లాడినట్టుగా, తర్వాత ఇంతకుముందు బీఆర్ఎస్ అన్న మాట్లాడినట్టుగా, అదే నేను గ్రూప్ 3 గానీ గ్రూప్ 2 గానీ రాసినప్పుడు కూడా చాలా మంది పేపర్ బేస్డ్ గా రాసినారు, అంటే సిబిటి కాకుండా పేపర్ బేస్డ్ గా రాసినారు.